ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జంత వస్త్రాలు, పక్కా ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాలకు ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. ఆ 3 అక్షరాలు ఏంటి? సిబిఎన్. ఆ 3 అక్షరాలు ఏంటి? గట్టిగా చెప్పాలి, సిబిఎన్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం, వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడు జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళల్ని బస్ కండక్టర్లుగా, బస్సు డ్రైవర్లుగా కూడా నియమించిన వ్యక్తి మన సిబిఎన్. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిమా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా
మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదికమైన నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం. మనందరం చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడు తోట చంద్ర. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తే మీసాలు మిలేసి తొడగొట్టాడు మన అంజిరెడ్డి తాత. అంతేకాదు, ఏకంగా వైకాపా రౌడీల దాడిలో రక్తం కారుతున్న చివరి ఓటు పడే వరకు ఓటింగ్ బూత్లో నిలబడారు మన మంజుల గారు. వైసీపీ గూండాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు జెండా దించకుండా నిలబడింది మన చెన్నుపాటి గాంధీ. ఇలాంటి నాయకుల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని ముందరికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదికమైన అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన మనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. శ్రీకాకుళంలో 10 out of 10, విజయనగరంలో 9 out of 9, తూర్పుగోదావరి జిల్లాలో 19 out of 19, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 out of 15, కృష్ణాలో 16 out of 16, గుంటూరులో 17 out of 17, నెల్లూరులో 10 out of 10, అనంతపూర్లో కూడా 14 out of 14. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ వచ్చింది. కడప జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ప్రజలు ఆశతో మనం గెలిపించారు. వాళ్ళకి అహర్నిశలు కష్టపడాలని వాళ్ళు కోరారు. అందుకే ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం, ముందరికెళ్తున్నాం. ఒక పెన్షన్ తీసుకోండి, భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. వికలాంగులకు 6,000, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయల పెన్షన్ మనం అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఏసి ద్వారా 16,000 ఉద్యోగాలు మనం అందించాం. మన హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది. ఏకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 పోస్టులకి కూడా మనం నోటిఫికేషన్ విడుదల చేశాం. మా చేనేత సోదరులకి అండగా నిలబడడానికి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంటు కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. మత్స్యకారుల సేవలో కూడా అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి కింద ఉచిత బస్, దీపం పథకం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. అంతేకాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నికల ముందర కూడా ఒకే హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్,
రాయల్ ఎన్ఫీల్డ్, ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 క్యాప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం చూసాం బలహీన వర్గాలపైన వాళ్ళు ఎట్లా దాడి చేశారు. ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అక్కని వేధించని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని ఏకంగా కిరోసిన్ పోసి ఆనాడు చంపేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఒక దళిత డాక్టర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శవాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం కలిసికట్టుగా వైకాపా నాయకులు వేధింపులు మేము భరించలేమని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. వైకాపా నాయకుడు కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు. అది తట్టుకోలేక బుక్లో రాసి మరీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్.